కలేజా నాకు ప్రాణమే సుబ్బు. నేను నమ్మలేను రాజు. జోక్ ఎదిరిపోయింది గురుగా. నా బొంగు ఊరుకోనా బొక్కలు ఇంట్రెక్ట్ మెత్తలోనే ఎంకరేజ్ చేస్తున్నాను. మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, అలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఆ దరిద్రం పేరు సుభాష్. ఫ్యాంటసీలో మర్చిపోయా? దీని పెక్కలు చూసావు భయ్యా? దీని సైజ్ చూసావా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా అన్ని వర్గాల ఆదరణకు గురి అవ్వటం ఆశ్చర్యాన్నే కలిగించింది. మరి ఈ సినిమా గురించి, ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ ను, అలాగే రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్ వసూళ్ల గురించిన వివరాల్లోకి వెళ్తే రాజు రాజు కలేజా సినిమాలో సీనియర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్లు, అలాగే టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, తనిఖీల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం మణి శర్మ అందించారు. 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడపు, మాంచి టేక పెట్టుకుని యశ్ భట్, సునీల్ పటేల్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఏ శంకర్ ప్రసాద్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కూడా కలుపుకొని ఈ మూవీని 32 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 40 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాలతో కలేజా సినిమా అక్టోబర్ 7వ తేదీన 2010 సంవత్సరంలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు పూర్తిగా డివైడ్ టాక్ రావటంతో ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడిపోయింది. దాంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది. ఈ సినిమా సుమారుగా 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కలేజా సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర, నైజాం ప్రాంతంలో ఈ మూవీ 24.25 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.6 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా 5.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 32.10 కోట్ల గ్రాస్ వసూళ్లు, 18.04 కోట్ల రూపాయల షేర్స్ వసూలు నమోదు చేసిందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. అయితే ఈ సినిమా కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయటంతో ఈ చిత్రం సుమారుగా 24 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో కలేజా సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించగానే సినీ ప్రేక్షకులు, మహేష్ అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ నమోదయ్యాయి. దీంతో ఈ సినిమా తొలి రోజు నుంచే రికార్డ్స్ వసూలు నమోదు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కలేజా మూవీ రీ రిలీజ్ చేసి ప్రదర్శించేందుకు సుమారుగా 2 కోట్ల రూపాయలు చెల్లించి వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకున్నారు. అయితే ఈ సినిమా మే 30న రిలీజ్ కావటానికి ముందే మొత్తంగా 6 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. దాంతో ఈ సినిమా రీ రిలీజ్ కు ముందే 150% లాభాలను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా కరెంట్ బుకింగ్ ద్వారా భారీగా కలెక్షన్లు నమోదు చేసిందని అంచనా వేస్తున్నారు. అయితే కలేజా మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రదర్శించిన ప్రతి థియేటర్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్లు నమోదయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరులో కూడా రికార్డు బుకింగ్ కనిపించాయి. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయి, ఓవర్సీస్ మార్కెట్ లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 6 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కలేజా నాకు ప్రాణమే సుబ్బు. నేను నమ్మలేను రాజు. జోక్ ఎదిరిపోయింది గురుగా. నా బొంగు ఊరుకోనా బొక్కలు ఇంట్రెక్ట్ మెత్తలోనే ఎంకరేజ్ చేస్తున్నాను. మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, అలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఆ దరిద్రం పేరు సుభాష్. ఫ్యాంటసీలో మర్చిపోయా? దీని పెక్కలు చూసావు భయ్యా? దీని సైజ్ చూసావా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా అన్ని వర్గాల ఆదరణకు గురి అవ్వటం ఆశ్చర్యాన్నే కలిగించింది. మరి ఈ సినిమా గురించి, ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ ను, అలాగే రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్ వసూళ్ల గురించిన వివరాల్లోకి వెళ్తే రాజు రాజు కలేజా సినిమాలో సీనియర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్లు, అలాగే టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, తనిఖీల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం మణి శర్మ అందించారు. 6 అడుగులు పొడుగు,
2 అడుగులు వెడపు మాంచి టేక పెట్టుకునుకోమని మేకులు తిప్పి పాల్గొప్తా. యష్ భట్, సునీల్ పటేల్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఏ శంకర్ ప్రసాద్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కూడా కలుపుకొని ఈ మూవీని 32 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 40 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాలతో కలేజా సినిమా అక్టోబర్ 7వ తేదీన 2010 సంవత్సరంలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు పూర్తిగా డివైడ్ టాక్ రావటంతో ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడిపోయింది. దాంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది. నువ్వే మా దేవుడను నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. ఈ సినిమా సుమారుగా 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కలేజా సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర, నైజాం ప్రాంతంలో ఈ మూవీ 24.25 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.6 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా 5.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 32.10 కోట్ల గ్రాస్ వసూళ్లు, 18.04 కోట్ల రూపాయల షేర్స్ వసూలు నమోదు చేసిందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. అయితే ఈ సినిమా కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయటంతో ఈ చిత్రం సుమారుగా 24 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో కలేజా సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించగానే సినీ ప్రేక్షకులు, మహేష్ అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ నమోదయ్యాయి. దీంతో ఈ సినిమా తొలి రోజు నుంచే రికార్డ్స్ వసూలు నమోదు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కలేజా మూవీ రిలీజ్ చేసి ప్రదర్శించేందుకు సుమారుగా 2 కోట్ల రూపాయలు చెల్లించి వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకున్నారు. అయితే ఈ సినిమా మే 30న రిలీజ్ కావటానికి ముందే మొత్తంగా 6 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. దాంతో ఈ సినిమా రిలీజ్ కు ముందే 150% లాభాలను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా కరెంట్ బుకింగ్ ద్వారా భారీగా కలెక్షన్లు నమోదు చేసిందని అంచనా వేస్తున్నారు. అయితే కలేజా మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రదర్శించిన ప్రతి థియేటర్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్ నమోదయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరులో కూడా రికార్డు బుకింగ్ కనిపించాయి. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 6 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కలేజా నాకు ప్రాణమే సుబ్బు. నేను నమ్మలేను రాజు. జోక్ అదిరిపోయింది గురుగా. నా ఊరుకోనా బొక్కలు ఎంకరేజ్ చేస్తున్నాను. మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, అలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఆ దరిద్రం పేరు సుభాష్. ఫ్యాంటసీలో మర్చిపోయా? దీని పెక్కలు చూసావు భయ్యా? దీని సైజ్ చూసావా? ఎన్ని కొండలెక్కితే మనకి వస్తాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా అన్ని వర్గాల ఆదరణకు గురి అవ్వటం ఆశ్చర్యాన్నే కలిగించింది. మరి ఈ సినిమా గురించి, ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ ను, అలాగే రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్ వసూళ్ల గురించిన వివరాల్లోకి వెళ్తే రాజు రాజు కలేజా సినిమాలో సీనియర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్లు, అలాగే టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, తనిఖీల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడపు మాంచి టేక పెట్టుకునుకోమని మేకులు తిప్పి పాల్గొప్తా. యష్ భట్, సునీల్ పటేల్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఏ శంకర్ ప్రసాద్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కూడా కలుపుకొని ఈ మూవీని 32 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 40 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాలతో కలేజా సినిమా అక్టోబర్ 7వ తేదీన 2010 సంవత్సరంలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు పూర్తిగా డివైడ్ టాక్ రావటంతో ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడిపోయింది. దాంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది. నువ్వే మా దేవుడను నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. ఈ సినిమా సుమారుగా 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కలేజా సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర,
నైజాం ప్రాంతంలో ఈ మూవీ 24.25 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.6 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా 5.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 32.10 కోట్ల గ్రాస్ వసూళ్లు, 18.04 కోట్ల రూపాయల షేర్స్ వసూలు నమోదు చేసిందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. అయితే ఈ సినిమా కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయటంతో ఈ చిత్రం సుమారుగా 24 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో కలేజా సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించగానే సినీ ప్రేక్షకులు, మహేష్ అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ నమోదయ్యాయి. దీంతో ఈ సినిమా తొలి రోజు నుంచే రికార్డ్స్ వసూలు నమోదు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కలేజా మూవీ రిలీజ్ చేసి ప్రదర్శించేందుకు సుమారుగా 2 కోట్ల రూపాయలు చెల్లించి వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకున్నారు. అయితే ఈ సినిమా మే 30న రిలీజ్ కావటానికి ముందే మొత్తంగా 6 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. దాంతో ఈ సినిమా రిలీజ్ కు ముందే 150% లాభాలను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా కరెంట్ బుకింగ్ ద్వారా భారీగా కలెక్షన్లు నమోదు చేసిందని అంచనా వేస్తున్నారు. అయితే కలేజా మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రదర్శించిన ప్రతి థియేటర్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్లు నమోదయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరులో కూడా రికార్డు బుకింగ్ కనిపించాయి. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయి, ఓవర్సీస్ మార్కెట్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 6 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.